Next 11.4 fourth question in 8th class mensuration topic. A cuboid is of dimensions 60 centimeters, 54 centimeters, 30 centimeters. How many small cubes with side 6 centimeters can be placed in the given cuboid? ఒక cuboid ఉంది. Cuboid అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. Cuboid means this is a cuboid. This is a cuboid. క్యూబాయిడ్ మీన్ మనకి కేక్ కొన్నప్పుడు వచ్చేటువంటి అట్టపెట్టలు అనుకోండి. క్యూబాయిడ్ ఇలా ఉంది. ఈ క్యూబాయిడ్లో 6 సెంటీమీటర్స్ సైడ్తో 6 సెంటీమీటర్స్ లెన్స్తో ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్స్ని ఎన్ని ప్లేస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఇలాంటి క్యూబాయిడ్లో 6 సెంటీమీటర్స్తో ఇలా క్యూబ్స్ ఎన్ని ప్లేస్ చేయొచ్చు, ఎన్ని రీప్లేస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇలా ప్లేస్ చేసినట్టు వెళ్తే ఎన్ని క్యూబాయిడ్స్ ప్లేస్ అవుతాయి, ఎన్ని క్యూబాయిడ్స్ ప్లేస్ చేస్తవచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, ఇలా క్యూబ్స్. ఓకేనా, ఎన్ని ప్లేస్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబాయిడ్ డైమెన్షన్స్ LBH, L ఇంటూ B ఇంటూ H ఇలా నోటేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ లెంత్, సెకండ్ వన్ ఈజ్ బ్రెడ్త్, థర్డ్ వన్ ఈజ్ హైట్. గివెన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద cuboid is given by length equals to 60, breadth equals to 54, height equals to 30 centimeters. Okay, the volume of the cuboid calculate చేయండి. Volume of the cuboid is nothing but L into B into H. L stands for 50, B stands for 54, height stands for 30. ఇది ఎందుకని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బాక్స్ చూపిస్తాను. ఇక్కడ బాక్స్ ఏం లేదు, సరే ఇలా క్యూబాయిడ్ ఉందనుకుందాం. ఈ క్యూబాయిడ్లో ఈ పర్టికులర్ ఏరియాలో, ఇది క్యూబాయిడ్ అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ పెడితే టాప్ని టచ్ అయ్యే వరకు ఆ బాక్స్ క్లోజ్ చేసేంత వరకు ఆ క్యూబ్స్ని మనం ప్లేస్ చేసుకుంటూ రావాలి. అంటే ఆ టోటల్ ఒక క్యూబాయిడ్ లోపల ఎంత ప్లేస్ అయితే ఉందో, ఒక మెటీరియల్ పెట్టడానికి దాంట్లో ఎంత ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ మొత్తం ఫిల్ అవ్వాలి. అంటే ద ప్లేస్ ఆక్యుపైడ్ బై ఏ మెటీరియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూమ్. అంటే వాల్యూమ్ అంటే టోటల్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ దీస్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్. ఓకేనా, చూడండి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏదో 6 3 1800 ఇంటూ 54, 1800 ఇంటూ 54 సెంటీమీటర్ క్యూబ్. దాన్ని అలా వదిలేసి మళ్ళీ తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్, వాడు ఇచ్చిన క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఇది. ఇప్పుడు ఏమంటాడంటే ఈ 6 సెంటీమీటర్ క్యూబ్ని, ఈ 6 సెంటీమీటర్స్ క్యూబ్స్ని దాంట్లో ఎన్ని ప్లేస్ చేయొచ్చు అని అడుగుతారు. అంటే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ n into ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసామనుకుందాం. n నెంబర్ ఆఫ్ క్యూబ్స్ దాంట్లో పెట్టగలిగితే n ఇంటూ అంటే దాంట్లో టోటల్ వాల్యూమ్స్ ఈక్వల్స్ టు టోటల్ క్యూబ్స్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ టోటల్ క్యూబాయిడ్కి ఈక్వల్ అవుతుంది ఒరిజినల్ దానికి. దేర్ఫోర్ n ఈక్వల్స్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ యొక్క సైడ్ ఎంత అన్నారు 6. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ కాబట్టి 6 క్యూబ్. సరే ఓకే, ఏ క్యూబ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది మనకి 1800 ఇంటూ 54. ఏ క్యూబ్ అంటే సైడ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఎంత, ఒక్కొక్క సైడ్ అంతా 6 సెంటీమీటర్స్. ఎన్ ఇంటూ ఏ వాల్యూ 6 క్యూబ్ ఇంటూ 1800 ఇంటూ 54. అగైన్ ఎన్ ఇంటూ 6 క్యూబ్ని 6 ఇంటూ 6 ఇంటూ 6 అని రాసుకోవచ్చు. 1800 into 54. 6 1s are 6, 6 9s are 54, 6 1s are 6, 6 3s are 1800, 6 300s. Okay, again 6 1s are 6, 6 5s are 30, 50s. Here all the 6 are cancelled. On the left side we have n equals to, on the right side we have 50 into 9. 50 into 9 means 5 9s are 45, 450. Therefore n equals to 450 cubes. అంటే 6 సెంటీమీటర్స్ సైడ్ కలిగిన క్యూబ్స్ 450 కనుక దీంట్లో ఉంటే దాని వాల్యూము దీని వాల్యూము రెండు ఈక్వల్ అవుతాయి.
ఓకేనా, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ.